ఎలన్ మస్క్ ట్విట్టర్ అధినేత, స్పేస్ ఎక్స్ ఇవన్నీ కూడా ట్రంప్‌ని గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. అట్లాగే ట్రంప్‌కి అండగానే నిలబడతాడు. అమెరికాకి అండగానే నిలబడతాడు. అయితే ఈ మధ్య కాలంలో తన చేతికి ట్విట్టర్ వచ్చాక దాంతో సోషల్ మీడియాని ఇన్‌ఫ్లుయెన్స్ చేయొచ్చు, ప్రభుత్వాలను ఇన్‌ఫ్లుయెన్స్ చేయొచ్చు అనుకున్నప్పుడు వివిధ దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకున్నాడు. తనకి నచ్చని నాయకుల్ని డీఫేమ్ చేస్తున్నాడు. తనకి నచ్చిన నాయకుల్ని ప్రమోట్ చేస్తున్నాడు. మామూలుగా ఇదివరకు ట్విట్టర్ చేసినట్టు ఆల్గారిథమ్స్‌లో మార్పులు చేయట్లేదు గానీ, స్వయంగా తనే సమర్థిస్తున్నాడు. స్వయంగా తనే వ్యతిరేకిస్తున్నాడు. తను సమర్థించిన వాళ్ళు ఎంకరేజ్ అవుతున్నారు. వ్యతిరేకించిన వాళ్ళు డీఫేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయనే సపోర్ట్ ఉన్నారన్నప్పుడు ఆ బలం ఎక్కువ ఉంటది గదా! ఫ్రాన్స్‌లో మేక్రాన్‌కి వ్యతిరేకంగా అక్కడ వేరే మేక్రాన్ ప్రతిపక్ష నాయకురాల్ని సమర్థించుకొస్తున్నాడు ఈయన. దీంతో మస్క్ మీదన కక్షగట్టున్నాడు మేక్రాన్. ఇప్పుడు అర్జెంట్‌గా అక్కడున్నటువంటి ఏదైతే ఫ్రాన్స్‌లో ఉన్నటువంటి ఎలన్ మస్క్ సంబంధించినటువంటి ఎక్స్ ఆఫీస్ మీద పారిస్‌లో ఉందది. దాని మీదన ఫ్రాన్సు, యూరోప్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి యూరోపోల్ అంటే ఇంటర్‌పోల్ టైప్‌లో వాళ్ళది యూరోపోల్ ఉంటదనమాట. వాళ్ళు రైడ్ చేశారు. చేసి అక్కడి డేటాని చౌర్యం చేస్తున్నారు. లేకపోతే అక్కడ ఆల్గారిథమ్స్‌లో మార్పు చేసి ప్రజల్ని చేస్తున్నారు అన్నటువంటి దాని మీదన ఇప్పుడు కేసు పెట్టేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు.